లమ్యాఖిల మీ అందరి కోసం ఒక మంచి డీఐవై హోమ్ మేడ్ సోప్ తీసుకొచ్చేసింది. ఇది ఒక్కసారి చేసుకోండి. ఒక్కసారి చేసుకుంటే చాలా రోజులు వచ్చేస్తుంది. స్టోర్ చేసుకోవచ్చు. హాస్టల్లో ఉన్న వాళ్ళు, అలాగే వర్కింగ్ ఉమెన్స్, మేమేం చేసుకోలేం, మా స్కిన్ కేర్ మేము చేసుకోలేకపోతున్నాం అని బాధపడుతున్న ప్రతి వాళ్ళకి ఇది మంచి రెమెడీ అనే చెప్పుకోవాలి. మంచి మీ స్కిన్కి పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్, అలాగే మీకు పింపుల్స్ ఉన్న, మార్క్స్ ఉన్న అన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. అలాగే మీ స్కిన్ అన్నది ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుంది. మీరు ఏ మాస్క్ పెట్టుకోకర్లేకుండానే మీ స్కిన్ అన్నది ఎప్పుడు క్లీన్ స్పాట్లెస్ స్కిన్ అన్నది మీకు ఉంటుంది. సో అదేంటి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో జీరో కెమికల్స్తో, జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో ఇవాల్టి రెమెడీ అన్నది వీడియో తీసుకొచ్చేసాను. హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు నైట్ టైం పడుకునే ముందు ఒక పని చేయాలి. అదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మీ ఎయిమ్ ఏంటి, మీ గోల్ ఏంటి? గోల్ అన్నది అందరికీ ఉంటుంది కదా, అది అచీవ్ అవ్వాలి అనుకుంటే మీరు నైట్ టైం మీరు పడుకునే ముందు ఒక రీక్యాప్ అన్నది, ఒక ఎయిమ్ నేను అచీవ్ చేసుకోవాలి, ఓకే ఈ ఎయిమ్ నేను నాకు అచీవ్ అవుతుంది ఇన్ని డేస్లో అని కానీ ఇది కానీ అనుకోండి. అది నేచర్ అన్నది మీకు యాక్సెప్ట్ చేస్తుంది. నైట్ టైమ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఒకసారి మీరు చదవండి, కావాలంటే గూగుల్ చేయండి. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మంచిగా మీకు వస్తుంది. ఇదేంటి, ఎలా వర్క్ చేస్తుంది అన్నది, అదేంటన్నది మీకు అర్థమవుతుంది. అర్థం చేసుకుని నైట్ టైం పూట అలా మన ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి ఒక్కసారి ఆలోచించుకుని ఒక చిన్న రీక్యాప్ లాగా చేసుకుని పడుకోండి. నేను నా ఎయిమ్ని నేను అచీవ్ చేస్తాను, ఎవరు ఆపలేరు అలా అనుకోండి, పడుకోండి. ఆ నేచర్ అన్నది మీకు మీది యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రిజల్ట్, ఆ ఎయిమ్ మీరు అచీవ్ చేసుకునేలాగా రిజల్ట్ అన్నది మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చేస్తుంది. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అలా అయితే నా పేరు అఖిల, ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clockకి తీసుకొచ్చేస్తున్నాను. అలాగే షార్ట్స్లో కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే అనమాట మార్నింగ్ 8 o'clockకే. సో 2 చూడండి, రెండిట్లోనూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి DIY రెమెడీస్ ఏది మిస్ చేయకూడదు అనుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెమెడీ అన్నది మీ ఫోన్లో నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. ఏ రెమెడీ అన్నది మిస్ చేయకుండా ఆ రెమెడీ అన్నది ట్రై చేయొచ్చు, ఆ బెనిఫిట్ అన్నది మీరు పొందొచ్చు. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయడం, ఎర్ర బటన్ ఉంటుంది, వెంటనే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతే మీకు మంచి బెనిఫిట్ అన్నది ఉంటుంది. అదేంటి అంటే మీ స్కిన్ అన్నది, మీ హెయిర్ అన్నది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది, విత్ జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో, జీరో కెమికల్స్తో, ఈజీ మెథడ్లో, అలాగే ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చేలాగా ఈ ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మంచి రెమెడీస్ కూడా మీ అందరికీ తీసుకొచ్చేస్తాను. సో వెంటనే ఏం చేయాలి, వెంటనే ఎర్ర బటన్ నొక్కేసేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అఖిల మీ అందరి కోసం ఒక మంచి DIY సోప్ చేసుకొచ్చేసింది. ఇది చేసుకుంటే మీ స్కిన్ అన్నది ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుంది, డల్గా ఉండదు, ఫ్లేకీనెస్ ఉండదు. మీరు మాయిశ్చరైజర్ రాసుకోకపోయినా సరే మీ స్కిన్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ. ఓకేనా? సో వింటర్ హోమ్ మేడ్ సోప్ అనమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇవాల్టి వీడియో. పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్, స్పాట్స్ ఉన్న, పింపుల్స్కి మార్క్స్ ఉన్నా సరే ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. అదేంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. సో ఇది ఒక్కసారి చేసుకున్నారంటే చాలా రోజులు వస్తుంది. హాస్టల్లో వాళ్ళకి, అలాగే వర్కింగ్ ఉమెన్స్కి, అలాగే బిజీగా ఉన్న ప్రతి వాళ్ళకి, మేమేం చేసుకోలేకపోతున్నాం, మా స్కిన్ కేర్ అన్నది మేము కరెక్ట్గా చేసుకోలేకపోతున్నాం, మాకు టైం సరిగా లేదన్న ప్రతి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఓకేనా? ఇది మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంకా బయట సోప్స్ అన్నది కొనుక్కోరు, అలా డ్రై అవ్వదు, మంచి రిజల్ట్ అన్నది మీకు ఉంటుంది ఫస్ట్ యూజ్లోనే. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. సో అదేంటి అన్నది చూసేద్దాం పదండి. అలా మన DIY సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీ కిచెన్లోనే ఉన్నాయి. ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడంగానే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక చోట పెట్టేసుకోండి, మంచిగా ఒక బౌల్లో మంచిగా వేసుకుని ప్రిపేర్ చేసేసుకోవడం స్టార్ట్ చేసేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లోనే, ఒకటి మాత్రం కొంచెం బయటకు వెళ్ళి తీసుకోవచ్చు, మీ గ్రోసరీ షాప్లో దొరుకుతాయి. అదేంటి అంటే PS సోప్ అనమాట. మన సోప్ బేస్కి కావాల్సింది PS సోప్, గ్లిజరిన్ సోప్ అనమాట. ఏదైనా సరే మీ దగ్గర అందరికీ అవైలబుల్గా ఉండేది పియర్సే కాబట్టి నేను పియర్స్ అన్నది ఇప్పుడు నేను తీసుకున్నాను.
సో ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరికేస్తుంది పియర్స్ సోప్, గ్లిజరిన్ సోప్ అనమాట. సో అది తీసుకుని మనం పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. సో పీసెస్గా కట్ చేసుకుంటే మనకి మెల్ట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి మన స్కిన్ని లైటన్ అప్ చేయడానికి, డార్క్ స్పాట్స్ అన్నది తగ్గించడానికి, స్పాట్స్ మార్క్స్ ఉన్నా సరే, అలాగే పింపుల్ మార్క్స్ ఉన్నా సరే తగ్గించడానికి మనం ఏం చేయాలంటే, విటమిన్ సి అన్నది మనకి ఇవన్నీ తగ్గిస్తాయి. సో విటమిన్ సి కంటెంట్ ఉన్న మన ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంది? సో నిమ్మకాయ కాదు. నిమ్మకాయ అందరికీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం అది కష్టం. అందుకనే నేను ఇప్పుడు ఏం చేశానంటే, మన ఆరెంజ్ ఉంటుంది కదా, కమలాఫలం, దానికి ఉన్న కమలాఫలం మనకి అవక్కర్లేదు, కానీ జ్యూస్ ఏం అక్కర్లేదు, కానీ దానిపై ఉన్న తొక్క పీల్ అన్నది మనకు కావాలి. ఆ తొక్క అన్నది తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ మన స్కిన్ని వైటన్ అప్ అండ్ లైటన్ అప్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన స్కిన్ సూపర్ అనమాట. అది పెట్టుకుంటే ఈ వింటర్ సీజన్లో అదేంటి అంటే క్యారెట్ అన్నది మన స్కిన్ని లైటన్ అప్ చేస్తుంది, బ్రైటన్ అప్ చేస్తుంది. సో అందుకనే మనం చిన్న క్యారెట్ అనేది తీసుకుని పీసెస్గా పీల్ ఏం చేయక్కర్లే, కడిగేసుకుని స్కిన్తో పాటే కట్ చేసేసుకుని మీరు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మన ఆరెంజ్ పీల్ అలాగే మన క్యారెట్ ఈ రెండు కూడా మంచిగా మిక్సీ జార్లో వేసుకుని వాటర్ పోసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. పేస్ట్లో అవుతుంది. అది ఒక స్ట్రైనర్లో వేసుకోండి. స్ట్రైనర్లో వేసుకుని జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనేది ఉండకూడదు. కాబట్టి పీల్స్ అన్నది మనం ఫైబర్ అన్నది మన స్ట్రెయిన్ చేసేసుకుంటే ఫైబర్ అనేది సెపరేట్ అయిపోతుంది, జ్యూస్ అనేది సెపరేట్ అయిపోతుంది. సో ఆ జ్యూస్ అనేది ఇప్పుడు మనకు కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన పియర్స్ సోప్ తీసుకున్నాం కదా, అవి పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, లేకపోతే గ్రేట్ చేసుకోండి, మీ ఇష్టం. కానీ మంచిగా కట్ చేసేసుకుని డబల్ బాయిలర్ మెథడ్లో అందరికీ తెలిసిందే కదా, ఒక చిన్న పెద్ద గిన్నె తీసుకుని వాటర్ పోసుకొని అది బాయిల్ అయిపోయిన తర్వాత ఒక గిన్నె అన్నది మనం దానిపైన పెట్టుకోవాలి. ఆ పైన పెట్టుకొని పియర్స్ సోప్ ఉంది కదా, అది మెల్ట్ చేసుకునే పద్ధతి అనమాట. ఇలాగా డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే మనకి పాడైపోతుంది మన బేస్. సో అందుకనే మనం పియర్స్ సోప్ అన్నది మన గిన్నెలో పెట్టేసుకుని ఆ తర్వాత మిక్స్ చేసేయడమే. మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అది పాడైపోయి అడుగంటేస్తుంది అనమాట. సో అడుగున పట్టేస్తుంది. సో అందుకని కలుపుతూ ఉండండి. ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ ఉంటూ మంచిగా. ఆ తర్వాత మన విటమిన్ సి అలాగే మన క్యారెట్ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ అనేది మెల్ట్ అవుతుంటే వేసేసేయండి. మొత్తం మెల్ట్ అయిపోయాక వేయకండి, మెల్ట్ అవుతుంటే వేస్తేనే మనకి ఇంకా మంచిగా మనకి అది ఏమంటారు ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఇన్ఫ్యూజన్స్ కరెక్ట్గా అవ్వాలి, మంచిగా అవ్వాలంటే కొంచెం మెల్ట్ అవుతుంటే వేసేసేయండి. ఓకేనా. మంచిగా మెల్ట్ అయిపోయి మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ అన్నది, మన బేస్ అన్నది, మన సోప్ అన్నది మనకి లిక్విడ్గా రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి సోప్లా రెడీ అవ్వాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక చిన్న గిన్నె తీసుకోండి, నూనె రాసుకోండి. ఈ లోపల మనకి అది అవుతూ ఉంటుంది. అది అయ్యే లోపల అంటే మరీ గట్టిగా అయిపోయే వరకు ఉంచొద్దు, బాయిల్ అవ్వద్దు. జస్ట్ మనకి మన విటమిన్ సి క్యారెట్ జ్యూస్ అన్నది మన పియర్స్ సోప్ మంచి సోప్ బేస్లోకి అది ఇన్ఫ్యూజన్ అయిపోయింది, ఒకటిగా అయిపోయాయి, రెండు విడివిడిగా కనపడకుండా అనే వరకు మీరు అది డబల్ బాయిలర్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. ఓకేనా. ఒక గిన్నె తీసుకుని కోకోనట్ ఆయిల్ అన్నది అందరి ఇంట్లోనూ ఉంటుంది కదా, సో కోకోనట్ ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఒక స్పూన్ అన్నది కోకోనట్ ఆయిల్ మనం ఇప్పుడు మన సోప్ లిక్విడ్ సోప్ అనేది రెడీ అయింది కదా, అందులో వేసుకోండి. ఒక స్పూన్. మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉంటే వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ ఉంటే వేసుకోవచ్చు, క్యాస్టర్ ఆయిల్ వేయొద్దు. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ అందరి ఇంట్లోనూ ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ అన్నది నేను ఇక్కడ తీసుకుని వేసాను అనమాట. ఓకేనా. సో మన స్కిన్ మాయిశ్చర్గా ఉంచుతుంది, అది కూడా లైటన్ అప్ అండ్ బ్రైటన్ అప్ చేస్తుంది మన స్కిన్ని. సో అందుకని వింటర్ సీజన్లో మన స్కిన్ మాయిశ్చర్గా ఉండాలి అంటే ఒక స్పూన్ అన్నది కోకోనట్ ఆయిల్ వేసుకుంటే మనకి సూపర్గా మన స్కిన్ అన్నది తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోకపోయినా సరే బాగుంటుంది అనమాట. కానీ మాయిశ్చరైజ్ చేసుకోండి, చాలా వింటర్స్ చాలా డ్రై అవుతుంది స్కిన్ అన్నది. నాది కొంచెం డ్రై టు కాంబినేషన్ స్కిన్ అనమాట. సో అందుకని దీని తర్వాత కూడా మాయిశ్చరైజర్ అన్నది అప్లై చేసుకున్నాను. ఓకేనా. మీరు కూడా మరీ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోయినా పర్వాలేదు, మీ స్కిన్ టైప్ బట్టి మీరు చేసుకోండి. మీరు ఫేస్ వాష్ మన సోప్తో చేసుకున్న తర్వాత మీ స్కిన్ ఎలా ఉంది, కొంచెం లాగుతున్నట్టుందంటే మాయిశ్చరైజ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా. సో మంచిగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే, గ్రీస్ చేసుకున్న మన మౌల్డ్లో మనం పోసుకోవాలి.
పోసుకున్న తర్వాత మీకు వెంటనే అయిపోవాలి అంటే 1.5 అవర్ మాత్రం పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మనం మౌల్డ్లో పోసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ వదిలేసేయండి, లేకపోతే 2 అవర్స్ వదిలేసినా మంచిదే. ఓకేనా. ఫ్రిడ్జ్లో వదిలేసేయండి. తర్వాత గట్టిగా అవుతుంది. ఆ తర్వాత ఒక నైఫ్ తీసుకుని దాని చుట్టూరా ఇలా కొడితే మనకి కేక్ లాగా పడిపోతుంది మన సోప్ అనమాట. ఇలా ఈ మాత్రం సోప్ అన్నది నేను ఇక్కడ చేశాను. ఓకేనా. కావాలంటే చిన్న కటోరీలో వేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ సోప్స్ చేసుకునే వాళ్ళు మీ దగ్గర అయితే, మీ దగ్గర మౌల్డ్స్ ఆల్రెడీ ఉంటే మౌల్డ్స్లో కూడా మీరు చేసుకోవచ్చు. గ్రీస్ చేసుకోకపోయినా మన సోప్ అన్నది ఒక షేప్స్ అన్నది ఉంటాయి కదా, అలా రెడీ అవుతుంది. లేదు అనుకుంటే ఇలాగే మన కటోరీలో కూడా చేసుకోవచ్చు. కప్స్లో చేసేసుకుని గ్రీస్ చేసేసుకుని పెట్టేసుకుని ఆ తర్వాత 1.5 అవర్ టు 2 అవర్స్ అన్నది ఉంచుకుని మీరు చూసుకోండి. ఒక్కొక్క టైం అన్నది ఫ్రిడ్జ్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది కదా. సో మీ ఫ్రిడ్జ్ టైప్ బట్టి మీరు చేసుకోండి. ఓకేనా. గట్టిగా అవ్వాలి, గట్టిగా అయ్యే వరకు చూసుకొని అంత టైం అని మాత్రం నేను చెప్పట్లేదు. ఓకేనా. నాకు మాత్రం 1.5 అవర్లో నాకు తర్వాత నేను ఇలా నైఫ్తో నేను ఇలా పడితే కేక్ లాగా నాకు పడిపోయింది. ఓకేనా. సో కానీ మీ టైం అన్నది అంత అని లేదు. మీరు గట్టయ్యే వరకు ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు. ఫ్రీజర్లో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా. గట్టిగా అవ్వాలి, నైఫ్తో ఇలా అనేసి కేక్ లాగా పడిపోతుంది. అది అప్పుడు మన సోప్ అన్నది మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం లేదు, మనకి ఏంటంటే ఈ బయట కెమికల్ సోప్స్ అన్నది యూస్ చేసి మనకి నురగా అన్నది అలవాటు అయిపోయింది కదా. సో అందుకని మీ అందరి కోసం, అలాగే హాస్టల్ వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే ఎవరైనా ఫాస్ట్గా మేమేం చేసుకోలేకపోతున్నాం, మా స్కిన్ కేర్ అన్నది మేము సరిగ్గా చేసుకోలేకపోతున్నాం అనుకున్న ప్రతి వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది. సో వెంటనే ఇది ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకోవచ్చు. ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఎన్నాళ్ళైనా వస్తుంది, ఏం పాడవదు. ఓకేనా. సో మంచిగా ప్రిపేర్ చేసుకుని మీరు ఆల్రెడీ నేను డ్రైగా ఉన్న మన ఫేస్ వాష్లు పౌడర్లా నేను ఆల్రెడీ చెప్పాను. అది కూడా నేను ఇక్కడ లాస్ట్లో పెడతాను, వీడియో లాస్ట్లో. ఇది కూడా ట్రై చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అన్నది మీ కళ్ళ ముందు ఉంటుంది. అలాగే మీకు ఎక్కువ చిన్న సోప్స్ కూడా మనం చేసుకోవచ్చు. చిన్న బుల్లి సోప్స్ కూడా చేసుకుంటే ట్రావెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఫన్గా కూడా ఉంటుంది కదా. మనం ఇంట్లోనే మనం ఏం వేస్తున్నాం అని తెలిసి ఆ తర్వాత మన స్కిన్కి అన్నది మనం అప్లై చేసుకుంటే మనకి ఇంకా సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది, బెటర్ రిజల్ట్ అన్నది ఉంటుంది. ప్రతిదీ అంతే, నమ్మకంతో అప్లై చేసుకుంటే దాని రిజల్ట్ అన్నది దాని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అందుకనే చెప్తున్నాను, ఇంగ్రీడియంట్స్ అని తెలిసిందే, మన చేతులతో మనమే చేసుకున్నాం కాబట్టి రిజల్ట్ అసలు రాకపోవడం అనే ఛాన్సే లేదు, పక్కా వస్తుంది. సో అందుకనే మంచిగా ట్రై చేయండి. మంచిగా ఈ DIY సోప్, హోమ్ మేడ్ సోప్ అన్నది ప్రిపేర్ చేసుకొని ఇలాగే మీరు కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. ఇలాగే మన సోప్ బేస్ అన్నది కరుగుతూ ఉంటే శనగపిండి వేసుకోవచ్చు, మన ఉప్టన్ అన్నది రెడీ అవుతుంది. అలాగే నేను ఇక్కడ రోజ్ పెటల్స్తో కూడా నేను చేశాను. కలర్ అన్నది కొంచెం చేంజ్ అయింది, కంగారు పడొద్దు. మన సోప్ అన్నది వేసుకున్న తర్వాత ఏదైనా సరే సోప్, గ్లిజరిన్ బేస్డ్ సోప్ బేసే అన్నది యూస్ చేసి పీసెస్గా కట్ చేసి అందులో వేసేయండి. వేసిన తర్వాత కరుగుతూ ఉంటే రోజ్ పెటల్ పౌడర్ కూడా వాటర్లో మిక్స్ చేసి ఒక స్పూన్ అన్నది రోజ్ పెటల్, హాఫ్ స్పూన్ అన్నది రైస్ ఫ్లోర్ తీసుకుని బాగా మిక్స్ చేసేసాను వాటర్తో. ఆ లిక్విడ్ అన్నది నేను కరుగుతుంటే వేసాను అనమాట. వేసాక బాగా మిక్స్ చేసేస్తే మనకి కొంచెం కలర్ అన్నది ఆ రోజ్ పెటల్స్తో మనకి చేంజ్ అన్నది అయింది. కానీ కంగారు పడద్దు, ఇది అన్నీ ఆర్గానికే. ఓకేనా. సో ఇది ఆర్గానిక్ రోజ్ పెటల్ అనమాట. సో అందుకనే మంచిగా నేను కలుపుతూనే ఉన్నాను. అది ఈ కలర్ అన్నది వచ్చింది. కలర్తో ఏం పర్వాలేదు, బెస్ట్గా స్కిన్ అనేది రోజ్ ఏంటంటే యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, స్కిన్ టోన్ చేస్తుంది, బ్రైటన్ అప్ కూడా చేస్తుంది. ఇలాగే మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే మీ స్కిన్ టైప్ బట్టి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన సోప్ బేస్ అన్నది పీసెస్ కట్ చేసి అందులో వేసి ఆ తర్వాత ఉప్టన్ వేసుకోవచ్చు, శనగపిండి. అలాగే ఉట్టి రైస్ అన్నది కూడా చేసుకోవాలనుకుంటే అది కూడా నేను మీ అందరి కోసం తీసుకొచ్చేస్తాను. అది కూడా సూపర్గా ఉంటుంది. సో చాలా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. సో రైస్ సోప్ అనమాట, అది కూడా చేసుకోవచ్చు. అదేంటన్నది కూడా నేను రాబోయే వీడియోస్లో మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్. ఇలాగే మంచి సోప్స్ మీ స్కిన్ టైప్ బట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టే. ఓకేనా.
చూసేసారు కదా ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే మన న్యాచురల్గానే మన చేతులతోనే మన సోప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం మన సాటిస్ఫాక్షన్తో మనం అప్లై చేసుకుంటే దాని ఎఫెక్టే వేరుగా ఉంటుందబ్బా. సో నేను వర్డ్స్లో చెప్పలేకపోతున్నాను, గ్యారంటీగా ట్రై చేయండి. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా, ట్రై చేయండి. ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మీ స్కిన్ అనేది డార్కెన్ అవ్వదు. కెమికల్ బేస్డ్ సోప్స్ లాగా మీ స్కిన్ అన్నది అసలు డ్రై అవ్వడం కానీ లేకపోతే మీ స్కిన్ అన్నది నల్లగా అయిపోయేది అలా అవ్వదు. ఏ డ్యామేజ్ అవ్వదు. వాడేసిన తర్వాత మళ్ళీ మానేశాక స్కిన్ అన్నది డల్ అయిపోవడము అలా కూడా జరగదు. మీరు మానేసిన తర్వాత కూడా మీ స్కిన్ అన్నది గ్లోయింగ్గానే ఉంటుంది. కానీ మానరు. ఇలా ఒక్క సోప్ అన్నది ప్రిపేర్ చేసి ట్రై చేశారంటే అసలు ఈ సోప్స్ని మీరు వదలరు, నాది గ్యారంటీ. సో ట్రై చేయండి, ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఆ రిజల్ట్ అన్నది వచ్చాక మీరు అసలు అఖిల్ని తలుచుకోవడం మానరు, గ్యారంటీగా తలుచుకుంటారు. ఇంత మంచి అమేజింగ్ సోప్ చెప్పింది. ఈ సోప్ అన్నది ప్రిపేర్ చేసేసుకుని మీరు ఎక్కడైనా మీరు హాస్టల్లో ఉంటే ఇలా 2-3 సోప్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోండి. మీరు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు మీకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు కదా. సూపర్ కదా. సో ట్రై చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎర్ర బటన్ నొక్కే వెళ్ళండి. సోప్ అనేది ఫేస్కే కాదు బాడీ అంతా కూడా అప్లై చేయొచ్చు. బాడీ కూడా లైటన్ అప్ అండ్ బ్రైటన్ అప్ అవుతుంది, మాయిశ్చర్గా ఉంటుంది. సో ఫేస్కే కాదు బాడీ అంతా అప్లై చేయొచ్చు. నో సైడ్ ఎఫెక్ట్ ఎట్ ఆల్, జీరో నెగిటివ్ ఎఫెక్ట్, జీరో కెమికల్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మన చేతులతోనే చేసుకున్నాం. సో బాడీ అంతా అప్లై చేయొచ్చు, ఫేస్కే కాదు బాడీ అంతా చేయొచ్చు, ఫేస్కి చేయొచ్చు, చేతులు కాళ్ళు మొత్తం. ఇది మామూలు మీరు సోప్ ఎలా యూస్ చేస్తారో అలాగే యూస్ చేయడమే. ఓకేనా. సో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. మీ కేర్ మీరు తీసుకుంటుంది, అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. మీరు హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి గుడ్ స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి. అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సీజనల్లో ఏదొస్తే అది తీసుకుంటూ ఉండండి. మీరు తింటూ ఉండండి, అందరికీ పెడుతూ ఉండండి. ఫస్ట్ మీ గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. మీ గురించి ఆలోచిస్తూనే అందరి గురించి ఆలోచిస్తూ ఉండండి. ఓకేనా. సో మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్, టేక్ కేర్.